ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. మనస్పర్ధలు, మాట పట్టింపులు, గృహంలో ప్రశాంతమైన వాతావరణం లేకుండా చీటికి మాటికి సమస్యలు తలెత్తుతూ ఉంటూ మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. దీంతో పాటుగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి రుణ బాధలు, శత్రు బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. లేనిపోని రుణాలు నెత్తి మీద పడటం, గతంలో చేసిన రుణాలు తీర్చడంలో అవరోధాలు ఏర్పడుతూ ఉండటం, కాకుండా స్నేహితుల మధ్య సమస్యలు, అపనిందలకు దారితీయటం అనేటటువంటివి గోచరిస్తున్నాయి. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు గనక తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే సమయానికి ధనం చేతికి అందటం అనేటటువంటివి జరుగుతాయి. సుఖస్థానంలో చికాకులు ఏవైతే ఉన్నాయో గృహంలో, ఉద్యోగ స్థానంలో కూడా అపనిందలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పై అధికారుల వలన ఉద్యోగస్తులు మాటలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడటం అనేటటువంటివి జరుగుతాయి. వ్యాపారస్తులకి ఎంత కష్టపడినా ఫలితం తక్కువగా ఉంటుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారు ఈ వారం వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. లేకపోతే భాగస్వాముల మధ్య కొన్ని సమస్యలు తలెత్తడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. న్యాయపరమైనటువంటి విషయాల్లో కొంచెం సమస్యలు ఎదుర్కొంటము, అదేవిధంగా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. వారికి ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు లభించడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వారికి వారం ద్వితీయార్థం నుంచి బాగా కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా వీరికి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతుండేటటువంటి వారు కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ధనం వచ్చినప్పటికీ కూడా వృధాగా ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లోపించటం, అనవసరమైన ఖర్చులు పెరగటము, గతంలో చేసిన రుణాలు తీర్చకుండానే ఇంకా మళ్ళీ రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తటము అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏవైతే ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యం సుదర్శన కవచం పారాయణగా చేయటం, శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించటం, అదేవిధంగా గురువారం రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించటం వలన వీరికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.